గట్టిగాను మళ్ళీ 2019 చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, ఆయనకి ఎదురులేదు, బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో అని ఎవరు గట్టిగా చెప్పట్లేదు. అంటే ఆయన జన్మదిన రోజు ఉన్న విషయం మాట్లాడుకోవాలంటే పాయింట్ ఏంటంటే దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు కానీ, పనిచేస్తున్న పద్ధతులు కానీ, అక్కడున్న ఛాలెంజ్ సవాళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా అన్నీ ఏరుకొని పొలాల్లో ఎరుగున్నట్టు ఏరుకొని జీసీ అటు ఇల్లు కట్టుకోవటంలాగా అయిపోతుంది అనమాట. ఈ పోగేసి ఇవన్నీ వీటితో ఏంటంటే మీకు కనబడాలి. ఒకటి రెండు రకాలు, ఒకటి ఏంటంటే క్యాపిటల్ కట్టడము, పోలవరం కట్టడము, ఈ ఒక యాంగిల్ స్పెషల్ స్టేటస్ తీసుకురావటము, ఇలాంటివన్నీ ఒక యాంగిల్ ఉంది. సో స్పెషల్ స్టాటస్ ఆయన చేతుల్లో లేదు, నువ్వు ఎక్కడ ఉంది. బట్ క్యాపిటల్ ఇవన్నీ కూడా పోలవరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టాలి, బట్ అయినప్పటికీ సాధించాలి, ఈయన సాధించాలి కదా అనేది ఒకటి. ఇప్పుడు ఇంకో మాట ఏమన్నారంటే క్యాపిటల్ కడితే సరిపోయిందండి, రాష్ట్రం అభివృద్ధి కావాలి కదండి అంటే ఇదంటే ఒక విధమైన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే పద్ధతి. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా అంటుంటారు, ఈయనన్నీ భలే ఆశలు పెడుతుంటారండి, భలే మాట చెబుతుంటే ఇవన్నీ చేస్తారండి, ఇల్లు కడతాడండి, ఇల్లు కడతాడంటారు. నిజంగా చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు కూడా, నిజంగా ఇల్లు కడతాడంటారండి, ఈయన ఇల్లు కట్టగలదంటారు 2-3 ఏళ్ళలో అంటారు. కడితే కానీ ఎదురులేదనే కదా. ఇట్లా లేకపోతే ప్రాజెక్టులు గోదావరి కట్టలేదని కాంగ్రెస్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు. అట్లా కాకుండా అక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా 2-3 కొంచెం టచ్గా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ కన్నా కూడా ఇక్కడ అంతా సెట్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇక్కడ మారే క్యాపిటల్ ఉంది, గవర్నమెంట్ మొత్తం ఎవ్రీథింగ్ ఇది మార్పే లేదు, లైఫ్ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అట్ట కాదు కదా. కుంటల మీద చెరువు నది ఒడ్డున ఇడిదిరిగి వెళ్ళాలి, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఏముండదు, పొలాలు ఏముంటాయి, ఏముండవు అక్కడ. సో అట్లాంటి చోట రాజధాని పెట్టుకొని రాజధాని కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొదలుపెట్టుకున్నాయి. ఇట్లా వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫండ్స్ ప్రాబ్లము ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ ఏంటంటే ఆంధ్రాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రియాక్షన్, జిల్లాల నుంచి వాటిని ఇక్కడ అన్నట్టు ఉండదు కదా. అక్కడ కులాలు పైన కానీ ఉత్తరాంధ్ర ఒక రకంగా ఉంటుంది, రాయలసీమ ఇంకో రకంగా ఉంటుంది, మధ్య జిల్లాలో ఒక రకంగా ఉంటాయి, కులాలు, ప్రాంతాలు, ఉప ప్రాంతాలు, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది గబుక్కుని యాక్సెప్ట్ చేసే పద్ధతి కూడా ఉండదు అక్కడ. కొంచెం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అందులో ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో ఫస్ట్ జిల్లా పరిషత్ ఎగిరిపోయింది అప్పుడు, కాంగ్రెస్ గెలుచుకుంది అప్పట్లో. సో అట్లా ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది రాజకీయపరమైనటువంటి ఆలోచన ఎక్కువ జరుగుతుంది అక్కడ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే నెగ్గుకు రావటం, 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా రావాలా, వస్తాడా రాడా అనేటువంటి భయం కూడా కొంతమందికి ఉంది. ఎందుకంటే వస్తే బాగుంటుంది, కొంచెం స్థిరత్వం ఉంటుంది. అంటే నేను రాజకీయంగా ఇవన్నీ చెప్తున్నాను కాదండి, చాలామందిలో ఉన్న భావన ఇది. ఎందుకంటే క్యాపిటల్ ఉంది, పునాదుల్లో ఉంది, ఏమవుతుంది, ఇవి పూర్తి అవ్వాలి కదా. ఇంకేదైనా అదే సేమ్ గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఉంటుంది కదా 5 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డికి అమరావతి క్యాపిటల్ విషయంలో ఆయన అభిప్రాయం ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు. ఆయన మేము వ్యతిరేకం కాదంటున్నాడు కదా అనుకోవాలంటారు. అందుకు అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని ఎక్కడ అంటం లేదు, వ్యతిరేకం కాదంటున్నాడు, డిఫెన్స్ పోస్చర్ తీసుకుంటున్నాడు ఆయన. సో కాబట్టి ఇది అమరావతి రాజధాని కాకపోతే మళ్ళీ ఇదంతా ఏమవుతుంది, బోళ్ళెంతమంది అక్కడ డబ్బులు పెట్టారు, క్యాపిటల్లో డబ్బులు పెట్టారు, విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇదంతా ఏమవుతుంది, సో కంటిన్యూటీ ఉంటుందా లేదా, ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయా లేదా, కంటిన్యూ అవుతాయా లేదా. సో మళ్ళా ఎందుకంటే అవుట్లుక్ మారిపోతుంది. తర్వాత రాజకీయ ప్రసిద్ధి చేసిన కార్యక్రమాలు ఎందుకు చేస్తారండి, చేయరు కదా. దానికి డిఫరెంట్గా ఆలోచిస్తారు, మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తారు, ప్లాన్లు రివైజ్ అవుతాయి, డీసెంట్రలైజేషన్ అని ఇంకో పేరు చెప్పి, ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి మళ్ళీ రకరకాలుగా చేశారు, మొత్తం డిస్టర్బ్ అయిపోద్దాము అనేటువంటి భయం ఒకటి ఉంది. సరే 2014లో జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడిని ఎందుకు ముఖ్యమంత్రి అనుకున్నారో ఆ కారణాలు కొన్ని మళ్ళీ 2019కి కూడా ఉంటాయి. అన్లెస్ జగన్మోహన్ రెడ్డి కమ్స్ అవుట్ క్లీన్లీ ఫ్రమ్ ది కేసుల్లోంచి క్లీన్గా బయటకు వస్తే తప్ప ఆయన గట్టిగా ఆ విషయాల్లో గట్టిగా మాట్లాడలేడు. చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఇకపోతే నేను నీతిపరుడని ఆయన చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు 2019కి కూడా ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు మొన్న సీఎంఎస్ చేసిన సర్వేలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అటు ఇటు అభిప్రాయాలు ఉన్నాయి.
ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రత్యామ్నాయంగా ఆయన మించిన నాయకుడు లేడనేది ఒక పాయింట్ వచ్చింది. అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కోపం వచ్చింది ఆ పాయింట్ మీద. ప్రత్యామ్నాయం లేదంటే ఏంటి కావాలని చెప్పుకున్నా. అక్కడికి తేడా, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇంపార్టెంట్ కదా. లాస్ట్ టైం 2014 అదే కదా. సో కాబట్టి 2019లో కూడా ఫర్ కంటిన్యూటీ చేయడానికి కావాలని అడుగుతాడు ఆయన. నేను క్యాపిటల్ వచ్చి ఆ పని ఉంది, పోలవరం కట్టాల్సిన పని ఉంది, ఇంకా బోల్డెన్ సాధించాల్సి ఉంది, అందువల్ల బీజేపీకి ఏంటి నాకు వేయండి అని అడగవచ్చు. బీజేపీ ఆయన కలిసి ఉంటే చెప్తున్నా. మరి ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే ఇది ఉంది. పొలిటికల్గా వచ్చేటప్పటికి తెలంగాణలో ఉన్నంత క్లారిటీ ఆంధ్రాలో లేదు. ఎందుకు లేదంటే బీజేపీ పర్టికులర్గా, కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పర్టికులర్గా సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దే ఆర్ ఆల్ నోన్ అపోనెంట్స్, ఓపెన్ అపోనెంట్స్. సరే కాంగ్రెస్ పార్టీ సంగతి సరే కాంగ్రెస్ పార్టీ బహుశా రామచంద్రయ్య ఇలాంటి వాళ్ళు కానీ, ఇంకొంతమంది కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, ఇంకా కొంతమంది మాట్లాడినంత తీవ్రంగా ఇప్పుడు కేసీఆర్ గురించి ఇంత పర్సనల్గా ఇక్కడ ఎవరు అంత కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు తక్కువ ఇక్కడ. అలాగే అంత ధైర్యం లేదు. అక్కడ అట్లా లేదు. చాలా చాలా పర్సనల్గా చాలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే రాజకీయంగా కొంత బాగా అస్పష్టమైన వాతావరణం, అనిశ్చిత వాతావరణం ఉంది. పర్టికులర్గా బీజేపీ యాంగిల్ ఏంటనేది మనకి క్లారిటీ లేదు. సో బీజేపీ కాదని, బీజేపీ పవన్ కళ్యాణ్ అని ఒకవైపు, బీజేపీ అని ఒకవైపు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి వీక్ అయిపోతే ఏం చేస్తాడు, తనంతట ఇదివరట్లాగా పోటీ చేస్తాడా, లేదా తనను కలుపుకోవడానికి ట్రై చేస్తాడా, సిపిఎం ఇదివరకు ఇండైరెక్ట్గా చేసింది ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తారా, సో కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ రకరకాల పొలిటికల్ కాంబినేషన్స్ అనేది ఆంధ్రాలో కొంచెం అన్సర్టన్గా ఉంది. అన్లైక్ హియర్ ఇక్కడ టీఆర్ఎస్కి ఎదురు లేదనేది క్లియర్ కనబడుతుంది. వాళ్ళు ఎవరు కలవాలని పరిస్థితి లేదు, కలిసే అవసరం లేదు వాళ్ళకి. బట్ అక్కడ అట్ట కాదు, ఆల్రెడీ అలయన్స్ ఉంది బీజేపీకి టీడీపీకి. ఏమవుతుందో లేదు. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలోన్ ఉంది. సో అది అలోన్ ఉంటుందా లేదా, మీది వేరే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తాయి, లేకపోతే బీజేపీ ఏం చేస్తుంది, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల పొలిటికల్ నుండి చంద్రబాబు మళ్ళీ 2019లో మళ్ళా వస్తాడా రాడా అనేది ఒక పొలిటికల్ విశ్లేషణ ఒకటి. ఇంకోవైపు రాకపోతే అయ్యే ఏమైపోద్దని బాధపడేవాళ్ళు, భయపడేవాళ్ళు కొంతమంది, ఇట్లా ఒక విధంగా చర్చ. అందుకనే భవిష్యత్తు లోకేష్ గారు మొన్న సర్వే దృష్టిలో పెట్టుకొని కానీ, ఇతరత్ర కానీ జరుగుతున్న చర్చ కానీ, బర్త్డే సందర్భం కానీ, బహుశా మళ్ళా 2019కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని మాట చెప్పాడు ఆయన. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అస్థిర పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు, వగైరాల అవసరాలు, వీటన్నిటి దృష్ట్యా ఒక కంటిన్యూటీ ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఈ రాజకీయపరమైనటువంటి గందరగోళ పరిస్థితులు రేపు ఎన్నికల నాటికి ఏ విధమైనటువంటి సమీకరణ కింద మారుతాయి, అది కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే 2019 కేసీఆర్లో విషయంలో జరగనంత చర్చ చంద్రబాబు విషయంలో జరుగుతుంది. ఫర్ ఎగైనెస్ట్ అట్ట ఇట్ట ఇష్టమైన వాళ్ళు కూడా, ఇష్టమైన వాళ్ళు కూడా, ఇవన్నీ కూడా. కాబట్టి అందుకని ఆయన ఆ బ్యాక్గ్రౌండ్లోనే లోకేష్ గారు ఈ ప్రకటన చేశారని అనుకోవాలి. సార్ ఇక తెలంగాణ విషయానికి వస్తే సార్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈజ్ నోన్ ఫర్ కాంగ్రెస్ లీడర్, మంచి టాల్ లీడర్ అనుకోవచ్చు. బాగా ఏఐసిసి కార్యవర్గంలో కూడా ఆయన ఉన్నారు. బట్ కార్యవర్గ కూర్పు సరిగ్గా లేదని చెప్పి ఆయన రాజీనామా లేఖను, పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి లేఖ పంపారు. సో అది బాగాలేని కారణంగానే నేను చేశాను అని చెప్తున్నారు. సో అట్లాంటి లీడర్ పెద్దగించడాన్ని ఎలా అనుకోవాలి? హనుమంతరావు గారు కూడా నేను స్టేట్మెంట్ చేశాడు. ఏదో అందరికీ సహాయం చేస్తామన్నారు, కోఆర్డినేషన్ కమిటీలో 31 మందిని వేశారు, ఏమైంది దానివల్ల ఏం ఉపయోగం, కోఆర్డినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏదైనా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. సుధాకర్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఏముందో తెలియదు. సుధాకర్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ, అవును సార్, ఎన్ఎస్సిఐ నుంచి లీడర్ అయినా. సో ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. మంత్రి అయితే కాలేదు పాపం, చాలా కాలంగా గాంధీ భవన్లో నిరంతరం కనబడే నాయకుల్లో ఈయన ఒకడు. ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నవాడు, ఏఐసిసి సెక్రటరీ కూడా అయినట్టున్నాడు. కాబట్టి పార్టీ పరంగా అనేక పదవుల్లో ఉన్నాడు, కేంద్ర నాయకత్వంతో సంబంధాలు ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాడు, ముఖ్యమంత్రులందరితో యాక్టివ్గా ఉంటాడు, ఒక యాక్టివిస్ట్ కింద లెక్క కాంగ్రెస్ పార్టీ. మరి ఆయనకైతే సొంత పదవుల ప్రాబ్లం లేదు, మరి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశాడా ఏంటి అనేది మరి నాకు
క్లారిటీ లేదు ఎందుకు చేశాడో మన రిపోర్ట్లో అని చెప్పాలి చెప్తే. సార్. సో విక్రాంత్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సార్, మరింత డీటెయిల్స్ అందించేందుకు. విక్రాంత్, గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడతారు. విక్రాంత్ గారు, ఏంటి ఇంత పెద్ద జంబో కార్యవర్గము సమన్వయ కమిటీ వేసిన కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ ప్రకంపనలో వస్తానే ఉన్నట్టుంది. అధికారం లేదు పార్టీకి, అయినప్పటికీ కూడా చాలా సమస్యల్లో ఉంది. సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా ఐకమత్యం కనపట్టాల కాంగ్రెస్ పార్టీలో. మొన్న హనుమంతరావు గారి సమన్వయ కమిటీలో 31 మందిని వేశారు. ఏం సమన్వయం, ఎట్ట కుదురుతుంది సమన్వయం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇవాళ సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మరి ఆయన రాజీనామాలు చేస్తున్నాడు. ఏమిటి ఆయన ప్రాబ్లం ఏంటి, హనుమంతరావు గారి ప్రాబ్లం ఏంటి, ఈ విషయంలో ఎట్లా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారు, మీరు సర్ది చెప్తున్నారు. బట్ ఏం నిజంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే అపాయింట్మెంట్స్ దీని మీద కార్యవర్గం కానీ సమన్వయ కమిటీ మీద అపాయింట్మెంట్లు ఏమైనా తీవ్ర స్థాయిలో ఏమైనా అసంతృప్తి ఉందా, లేకపోతే వ్యక్తిగతంగా సుధాకర్ రెడ్డి గారికి ఏమన్నా కష్టం కలిగిందా, హనుమంతరావు గారికి ఏమన్నా కష్టం కలిగి వాళ్ళు మాట్లాడుతున్నారా? ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటారా పార్టీలో? థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ కమిటీలపై మాత్రం కాంగ్రెస్ నేతలు కొంతమంది అసంతృప్తి నెలకొన్న మాట వాస్తవమే సార్. అయితే ఇప్పటికే పలువురు నేతలు కూడా పార్టీ పదవులపై పదవి విరుస్తున్నారు సార్. నూతనంగా ప్రకటించిన కమిటీల్లో మాత్రం సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని కూడా విఎస్ తో సహా ఈ రోజు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా పార్టీ అప్పగించిన పదవులకు మాత్రం ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి పదవులు వదులుకున్నారు సార్. అయితే కొత్త కమిటీల్లో అన్ని జిల్లాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సార్ వీళ్ళిద్దరూ కూడా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రం తాజాగా టీపీసీసీ సమన్వయ కమిటీకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో కూడా సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే ఈ పొంగులేటికి ఏఐసీసీ తగిన ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అయినా కానీ ఖమ్మం జిల్లా నుండి మాత్రం ఇంకా కొంతమంది నేతలకు చోటు కల్పించలేదనేది అసంతృప్తితో టీపీసీసీ పదవులకు మాత్రం రాజీనామా చేశారు సార్. అయితే రాజీనామా లేఖలు మాత్రం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలైన సోనియా గాంధీకి, అదేవిధంగా పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎల్సీ జానారెడ్డితో పాటు అతను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ కూడా ఫ్యాక్స్ ద్వారా అందించారు సార్. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా సైతం కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు సంబంధించిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి భట్టి విక్రమార్క కూడా వీళ్ళిద్దరూ కూడా కేవలం వాళ్ళకు సంబంధించిన వ్యక్తులనే పదవులు వచ్చాయి తప్పితే మిగతా అసలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు మాత్రం పార్టీలో సముచిత స్థానం కల్పించలేదనేది మాత్రం వి హనుమంతరావుతో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి మాత్రం చెప్తున్నారు సార్. మొత్తం కొత్తగా ప్రకటించిన కమిటీలపై మాత్రం కొంతమంది సంతోషం వ్యక్తం చేసినప్పటికీ అందరినీ కలుపుకొని పోయే విధంగా ఈ కమిటీ ఉందని చాలా మటుకు చెప్తున్నప్పటికీ మాత్రం కొంతమంది నేతల్లో అందులో విహెచ్తో పాటు ఈ రోజు పొంగులేటి సుధాకర్ రెడ్డికి మాత్రం తన పదవులకు మాత్రం రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అయితే 2000 ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డికి కూడా ఇప్పటికీ ఏఐసీసీతో సంప్రదిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ పొంగులేటు తీరుపై మాత్రం ఇప్పటికే హైకమాండ్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు సార్. 27 పార్టీ పదవులకైనా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశాడు, అది చేయలేదుగా. కాంగ్రెస్ పార్టీ సార్ కేవలం ఎమ్మెల్సీతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి రాజీనామా చేయలేదు సార్. ఓన్లీ ఈ కొత్తగా వచ్చిన కమిటీలో కోఆర్డినేషన్ కమిటీతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ 2 పదవులకు మాత్రమే రాజీనామా చేశారు. అంటే ఏంటి ఆయనకి వేరే తనకేదన్నా పెద్ద కార్యనిర్వాహక పదవి ఇవ్వలేదనా, లేకపోతే తన వాళ్ళు ఎవరన్నా ఇవ్వలేదనా, ఎందుకు కొంచెం 2 రోజులు లేట్గా రియాక్ట్ అయినట్టుంది, ఏంటంటారు? ముఖ్యంగా ఈ పొంగులేటి విషయానికి వస్తే 2-3 చెప్పుకోవచ్చు సార్. ఒకటి, అతని జిల్లాకు సంబంధించిన భర్తీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్ ఈ పొంగులేటి సుధాకర్ రెడ్డి. అయితే భర్తీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం